ఆరోగ్యశ్రీ చేయూత విద్యా దీవెన వసతి దీవెన ఇలా అనేక పథకాల ద్వారా లక్షలాది కోట్ల రూపాయలను పేద ప్రజలకు ఇచ్చి పేదవాళ్లేనా దేవుళ్ళు అని ఆచరణలో నిరూపించి రుజువు చేసినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల తొత్తులు వాళ్ళ ఆదేశ దాడి చేసి ఇంకా చూడండి గాయం ఎక్కడ జరిగిందో పెద్ద రాయి విసిరి ఆయన మీద గాయం చేసినారు. కొంచెం అలా పైకి ఎత్తునుంటే జగనన్న కన్నే పోయి ఉండేది. కేవలం కన్ను పోగొట్టడానికి కాదు ఈ దాడి జరిగింది. జగనన్నను మీకు అంతా కూడా ఇప్పటి వరకు మంచి చేసినటువంటి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఇప్పుడు 3.5 లక్షల కోట్లయితే వచ్చే 5 ఏళ్లలో 5.5 లక్షల కోట్ల రూపాయలు మీకందరికీ నేరుగా మీ బ్యాంకు అకౌంట్లలోకి వేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా నిర్మూలించి ఈ పథకాలన్నీ ఆపు చేసేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు లక్షల కోట్లు దండుకోవటానికి జగన్మోహన్ రెడ్డి అడ్డుగా ఉన్నాడనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజున ఈ హత్య ప్రయత్నం చేసినారు. ఇది ఒక రిహార్సల్ వేసుకున్నారు. ఏమి ఆయనకు సెక్యూరిటీ ఉన్నది, మనం ఏ రకంగా దాడి చేయగలము అని ఒక పెద్ద రెక్కి నిర్వహించి నిన్న చిన్నగా కన్నుపోయేటట్టుగా చేసినారు. మనం ప్రజలే జగనన్నకు రక్షకులు, మీరు రక్షకులు, పేదోళ్లే జగనన్నకు రక్షకులు. మనమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడిని ఖండించాలి. జగనన్నే లేకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి, ఈ సంక్షేమం ఆగిపోతాది, అమ్మఒడి ఆగిపోతాది, చేయూత ఆగిపోతాది, ఆరోగ్యశ్రీ ఆగిపోతాది, ప్రతి ఒక్క పథకము మనకిచ్చినటువంటి ఇళ్ళు ఆగిపోతాయి. ఇవన్నింటినీ తీసేయాలన్నటువంటిదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కుట్ర. నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి తిరుపతి అభ్యర్థి జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కరుణాకర్ రెడ్డి టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకందరికీ జీతాలు పెంచేసినాడు, ఉద్యోగస్తులకందరికీ ఇళ్లు ఇచ్చేసినాడు కనుక ఈ ఇళ్లను ఆపేయాలి, ఈ పెంచిన జీతాలు ఆపాలి అని సాక్షాత్తు అభ్యర్థి మాట్లాడుతున్నాడంటే ఇది మాట్లాడించింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే. అంటే ఒక తిరుపతిలోనే కొన్ని వేల మందికి మంచి చేస్తే ఆ మంచిని ఆపేయాలని నేరుగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి రిపోర్టు చేసినారు. రేపు జగనన్నను లేకుండా చేసి మీకందరికీ ఈ లక్షల కోట్ల రూపాయలు రాకుండా చేసేటువంటి కుట్రే జగనన్న మీద చేసినటువంటి హత్యాయత్నం. ఇంతమంది తరలి వచ్చినా మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారిగా నా అక్క చెల్లెమ్మలు దిక్కులు పిక్కటిల్లేలా నేను చేసేటువంటి నినాదాలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల గుండెలు అదరాల, చెవులు పగలాల వాళ్ళవి. జై జగన్, 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 జై జగన్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల హత్య రాజకీయాలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ల హత్య రాజకీయాలు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాత్రి జరిగినటువంటి హత్య రాజకీయాలని, హత్యా ప్రయత్నాన్ని తిరుపతి పట్టణంలో ఉన్న వేలాది మంది ప్రజలందరూ కూడా రోడ్ల మీదికి వచ్చి నిరసించటానికి బైఠాయించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్యనీయ నాయకుడు
పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్నటువంటి మహానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల యొక్క ఆదేశంతోనే ఈ దాడి జరిగింది. ప్రతిరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబులు తమ ఇష్టం వచ్చినట్టుగా తమ కార్యకర్తలని, తమ గూండాలని రెచ్చగొట్టుతూ జగన్ అంతు చూస్తాం, జగన్ పని అయిపోయింది అని ఈ రకంగా ప్రేలాపనలు తేలుతూ రెచ్చగొట్టడం మూలంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ హత్యాయత్నం జరిగింది. త్రుటిపాటులో జగన్మోహన్ రెడ్డి గారి కన్ను పోయే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి కుచ్చిత కపట రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తోడయ్యి మరింతగా రెచ్చిపోయి ఏ ఊరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాం, ఇదే మాటలతో వాళ్ళ కార్యకర్తలని, ప్రజలని ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తూ ఉండటం కారణంగానే ఈ దాడి జరిగింది. ఆయన మీద జరిగినటువంటి ఈ దాడికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదోళ్లంతా రోడ్ల మీదకి వచ్చినారు. తమ ఆరాధ్యనీయమైనటువంటి నాయకుడి మీద దాడి జరిగి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని అమ్మ ఒడి అందుకున్నటువంటి అమ్మలు, చేయూత అందుకున్నటువంటి అమ్మలు, మొత్తం విద్యా దీవెన అందుకున్నటువంటి పిల్లలు, ఆయన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన కోట్లాది మంది యొక్క మనసు, గుండె ఈరోజు గాయం చేసినాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు కలిసి. ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే. ఈ హత్యాయత్నానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లే. దానికి కారణం కూడా ప్రతిరోజు జగన్ పని అయిపోయింది అయిపోయింది అనే మాటలు వాళ్ళు ఊరు వాడ మైకులెత్తుకొని చెబుతున్నటువంటి మాటలే. ఈ హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు గత చరిత్ర అంతా కూడా రక్తంతో తడిసినటువంటి చరిత్ర. ఈరోజు అందులో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ను కూడా చేర్చుకొని ఈ రకంగా జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ధైర్యము లేక, రాజకీయంగా ఓడించేటువంటి శక్తి లేక భౌతికంగా అంతమొందించాలనేటువంటి ప్రయత్నమే అందులో భాగమే. అందులో మొదటి రిహార్సలే నిన్న విజయవాడలో జరిగినటువంటి హత్యా దాడి. తీవ్రంగా ఖండిస్తున్నాం.